దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు రెండవ రాకడ యేసు క్రీస్తు వస్తాడు, రెండవ రాకడలో వస్తాడు, మనలందరినీ కూడా తీర్పులో నిలబెడతాడు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. గొర్రెలను మేకలను కూడా వేరుపరిచి తీసుకెళ్లి తీర్పులో పెడతాడు. యేసు ప్రభు రెండవ రాకడ అంటే మొదటిసారి వచ్చాడు, వచ్చాడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరి పాపం నిమిత్తం ఆయన శిలువలో బలియాగమైపోయి సమాధి చేయబడిన యేసుని దేవుడు తన కుమారుని లేపుకున్నాడు, తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్నాడు. అయితే రెండవ రాకడ ఉన్నది, క్రీస్తు రెండవ రాకడ ఉన్నది కనుక మనం చెప్పుకుంటున్నాం రెండవ రాకడ. యేసు ప్రభు మళ్ళా రెండోసారి భూమి మీదకి వస్తాడు. అయితే ఎవరు పంపిస్తాడు? ఎవరు పంపిస్తే యేసు ప్రభు వస్తాడు? మనం లేఖనాల్లో చూద్దాం. యేసు ప్రభు అంటే యేసు ప్రభు రాడు. యేసు ప్రభుని ఎవరు పంపిస్తారో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ జనమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడను అలాగే ఉండును. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. మనుషుల్లో దేవుని కుమారుడైన యేసు మరే గర్భములో మనుషుల్లో పుట్టాడు కనుక మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు మళ్ళా రెండో రాకడలో వచ్చే సంగతులు మనుష్య కుమారుడు మళ్ళీ ఎవరు పంపిస్తాడు? ఈ మనుష్య కుమారుడు ఎక్కడున్నాడు? ఒకసారి వచ్చాడు, ఒకసారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఒకసారి తండ్రి చెప్పిన పని నమ్మకమైన సత్యసాక్షిగా తండ్రి చెప్పిన పని చక్కగా చేసి ముగించి ప్రేమ దేవుని బిడ్డలారా తన ఆత్మను దేవునికి అప్పగించుకొని తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు మళ్ళీ రెండవ రాకడలో యేసు ప్రభు అంటే యేసు ప్రభు వస్తారా? తండ్రిని ఎందుకు మీరు మరుగుపరుచుకున్నారు? తండ్రిని ఎందుకు మీరు మీ ఆలోచనలకి తండ్రిని ఎందుకు తీసుకురావట్లేదు? యేసు ప్రభు ఎప్పుడు దాచిపెట్టల. తండ్రిని బయలుపరుస్తూనే రాజ్య సువార్త ప్రకటించాడు. తండ్రిని బయలుపరుస్తూనే సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకాలు, అద్భుత కార్యాలు చేశాడు. తండ్రిని బయలుపరుస్తూనే రాకడ గురించి సూచనలు కూడా చెప్పారు. ఇక్కడ ఎవరు పంపిస్తే వస్తాడు యేసు ప్రభు? మనం లేఖనాల్లో చదువుకున్నాం. చూడండి, ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రం గతింపవు. అయితే ఆ జన్మను గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. యేసు ప్రభు వచ్చే సంగతి తండ్రికే తెలుసు, యేసు ప్రభు కూడా తెలియదు, కుమారుడు కూడా తెలియదు. ఇప్పుడైనా తెలుసుకోండి, తండ్రితో కనెక్షన్ పెట్టుకోవాలి. తండ్రితో కనెక్షన్ పెట్టడానికే కుమారుడు వచ్చాడు భూమి మీదకి. నీ కుమారుడితో నీ ఇష్టానుసారమైన ప్రేమ దేవుడులారా, నీ ఇష్టానుసారంగా కుమారుడితో నువ్వు జీవించితే అక్కడ తండ్రి రాజ్యానికి నువ్వు వెళ్ళవు. ఈ భూమి మీదే యేసుక్రీస్తుతో నీ ఇష్టానుసారమైన పనులు చేసుకొని ఆయనతో పాటలు పాడుకుంటూ, ఆయనతో డ్రామాలు వేస్తూ, ఆయనతో సినిమాలు తీస్తూ, ఆయన గురించి నువ్వు బోధించి ఆయన పేరట ఆయన నామంలో కార్యాలు కనిపించుకొని నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే నువ్వు తండ్రి రాజ్యానికి వెళ్ళవు. పంపించింది తండ్రి, ప్రాణం పెట్టించింది తండ్రి, తండ్రి చనిపోయిన యేసును లేపుకుంది తండ్రి, తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్నాడు. రెండవ రాకడలో తండ్రి పంపించేది. తండ్రికి తప్పితే ఎవరికి తెలియదు యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చేది. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, తండ్రికి తప్పితే ఎవరికి
తెలీదు. నోవాహు దినములలో జల ప్రళయము నోవాహు దినములు ఎలాగుండును, మనిషి కుమారుడు రాకడును అదుగో. లోకమంతటికి తెలీదు జలప్రళయం వస్తుంది, జలప్రళయం పంపిస్తాను, నోవాహుకు మాత్రమే తెలుసు. దేవుడు నోవాహుతో చెప్పాడు, ఓడకు నిర్మించుకొని నువ్వు సిద్ధముగా ఓడ నిర్మించుకో, జలప్రళయం పంపించబోతున్నాను కనుక ఈ నరుల చరిత్రను గొప్పదైనందున వాళ్ళని నాశనం చేయబోతున్నాను. నీవు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నావు, నువ్వు మాత్రమే నన్ను స్థుతించి ఆరాధిస్తున్నావు, నువ్వు మాత్రమే నాకు ప్రార్థన చేస్తున్నావు కనుక, నువ్వు మాత్రమే నెరిగి ఉన్నావు కనుక నీ కొరకు ఒక ఓడను నిర్మించుకోవాలన్నాడు. చూశారు కనుక నోవాహు దినములలో ఎలాగుండను అలాగనే ఉండడు, మనిషి కుమారుడు రాకడు కూడా అలాగే ఉంటుంది. తండ్రికి తప్పితే ఎవరికి తెలియదు. జాగ్రత్త సుమి, తండ్రితో కనెక్షన్ పెట్టుకో, తండ్రితో కనెక్షన్ పెట్టుకోవటానికే దేవుని కుమారుడిని లోకానికి పంపించింది. డైరెక్ట్ కనెక్షన్ లేదు మనకి దేవునికి, తండ్రితో కనెక్షన్ మనకు లేదు. మనము పాపంలో పండిపోయాం భూమి మీద, అందుకనే మన పాపము కనుక తండ్రితో కనెక్షన్ మనకు లేదు కనుక తండ్రితో కనెక్షన్ కలపటానికి మధ్యవర్తిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము లేఖనాల్లో మరి యొక్క లేఖన మాత్రం చదువుతాం. మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం కూడా మనం చదువుదాం. మార్కు ఏ విధంగా క్రీస్తు చెప్పిన మాటలు బయలుపరిచారో మనం చూద్దాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోక మందల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వారికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కోయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో, కనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. కనుక తండ్రికి తప్పితే రెండవ రాకడ యేసు ప్రభు వచ్చే సంగతి తండ్రికి తప్పితే యేసు ప్రభుకు కూడా తెలియదు. తండ్రితో నీకు కనెక్షన్ లేకపోతే నీవు ఏ మాత్రం తండ్రి రాజ్యానికి వెళ్ళవు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు పలుకుచున్న మాటలు మార్కు మనకి చక్కగా బయలుపరుస్తున్నాడు. ఏమేం చెప్పాడు యేసు ప్రభు, రాకడి గురించి సూచనలు ఏం చెప్పాడు, ఎవరి దగ్గర ఉన్నాడు యేసు ప్రభు, ఎవరు పంపిస్తే వస్తాడు, రాకడి సూచనలు ఏ విధంగా చెప్పాడు, ఎప్పుడు వస్తాడు, ఏ గడిలో వస్తాడు, ఏ జాములో వస్తాడో చక్కగా మనకు బయలుపరిచాడు. కనుక ఆ జనమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోక మందుల దూతలైనను కుమారుడైనను ఎరగడు. కుమారుడు కూడా తెలియదండి. యేసు ప్రభు వస్తాడు, ప్రభువారా మరణాత ఎదులో ప్రభు వస్తాడంట. యేసు ప్రభు రాయ్యా, నువ్వు రారా అనుకోవటం కాదు, మెలకువగా ఉండి ప్రార్థించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. చూసారా యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో, దేవుని ఆలయానికి వెళ్ళి యెహోవా మందిరానికి వెళ్ళి తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాడో నువ్వు కూడా తండ్రి చిత్తం నెరవేర్స్తేనే క్రీస్తును నువ్వు ఎదుర్కోగలుగుతావు, పెండ్లి కుమారుని నువ్వు ఎదుర్కోగలుగుతావు, పెండ్లి విందులోకి నువ్వు వెళ్ళగలుగుతావు. చూసానా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నోవాహు దినాల్లో ఏ విధంగా ఉంటాయో, నోవాహు దినాల్లో
ఏ విధంగా తండ్రి అయిన దేవుడు జలపాతం నోవాహుకు మాత్రమే తెలుసు, కానీ అప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలీదు. ఇప్పుడు కూడా ఏ గడిలో వస్తాడో ఏ జన్మలో వస్తాడో చాలా జాగ్రత్తగా ఉండండి. మన యజమానుడు ఎవరో తెలుసండి? యేసు ప్రభు. దేవుడు తన కుమారుని లోకానికి మనకి యజమానుడిగా, నాయకుడిగా, ఈ లోకానికి కుమారుడిగా, మరి ప్రేమ దేవుడు మనిషి కుమారుడిగా ఈ లోకానికి పంపించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఎలా రాజ్యానికి వెళ్ళాలో మనకు మార్గముగా ఉన్నాడు యేసు. ఇప్పుడు మళ్ళా యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యంలోకి వారసుడై తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఈయన రావటానికి సిద్ధంగా ఉన్నాడంట. యేసు ప్రభు రాడు, తండ్రి పంపిస్తేనే, యెహోవా పంపిస్తేనే. ఏ గడిలో వస్తాడో ఏ జాములో వస్తాడో అది తండ్రికి మాత్రమే తెలుసు, కానీ కుమారుడికి కూడా తెలీదు. అందుకే చూడండి, ఒక మనుషుడంట తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే. ఇల్లుడుగా దేశాంతరం తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకి ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏ పని అప్పగించాలో అప్పగించి వెళ్ళిపోయాడు. అప్పగించిన పని నమ్మకంగా చెయ్యి. యేసు ప్రభు తండ్రి చిత్తం ఎలా నమ్మకంగా చేశాడు, తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాడు, తండ్రి పని ఎలా నమ్మకంగా చేశాడు, ఆ విధంగా నువ్వు కూడా తండ్రి పని నమ్మకంగా చెయ్యి. అప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మళ్ళా తిరిగి ఏ గడిలో వస్తాడో ఏ జాములో వస్తాడో మనకి తెలీదు. ఇంటి యజమానుడు పొద్దుకుంకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతుండట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడను. మెలకువగా ఉండండి. తిండిపోతున్నా ఉండమాకండి, ఐకిక విచారణలతో ఉండమాకండి, ధనాపేక్షగా ఉండద్దు, శరీరాశ నేత్రాశ జీవగుణం కలిగి ఉండద్దు, లోక మర్యాదలను అనుసరించద్దు. మెలకువగా ఉండండి, నిద్రపోతుల వల్ల ఉండద్దు. వాడు బ్రతుకుంటాడు, వాడు చక్కగా అన్ని చేస్తాడు కదా నిద్రపోతు. దేవుని గురించి నీకు తెలీదు, దేవుని కుమారుని గురించి తెలియకుండా నిద్రపోతులాగా ఉన్నాడంట. వాడు నిద్రపోయిన ఒకటి, మెలుకున్న ఒకటి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తండ్రి మాత్రమే క్రీస్తు రాకని గురించి తండ్రికి మాత్రమే తెలుసు, కానీ కుమారుడికి కూడా తెలియదు. కనుక ఆయన పంపించడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఏ గడిలో వస్తాడు, ఏ జాములో వస్తాడు మనకు తెలియదు. కనుక మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దశలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ దశలోనికి 5వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు జనము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తప్పించును గనుక వారంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ జనము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులను కాక ఉండుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనలను నియమించను. దేవుడు నియమించాడు యేసులో రక్షణ పొందాలని.
దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా రాకని గురించి చక్కగా మనకి మరి బయలుపరిచారు. చూసారా సహోదరులారా, ఆ కాలంను గుర్చి ఆ గడియను గుర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకం నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, మాకే ఆనందం, సంతోషం, సుఖభోగాలు అనిపిస్తున్నాం, మేడలు, నిద్రలు, ఐశ్వర్యం, అంతస్తులు విస్తారంగా సంపాదించుకుంటున్నారు. రాకడ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో రాకడ తెలియదు, చావు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. క్రీస్తు వచ్చాడంటే ప్రేమ దేవుడా ఈ భయంకరమైన దురాత్మ శక్తులను, అంధకార శక్తులను నాశనం చేసి భూమి మీద ఉన్న మానవులందరినీ తీర్పులో నిలబెడతారు. తండ్రి ఎదుట, సింహాసనం ఎదుట నిలబెడతారు. కనుక ఏ గడిలో ఏ జాములో దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వస్తుంది. యేసు ప్రభు రాకడ వస్తుంది కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉండి తండ్రి చిత్తము నెరవేర్చండి. తండ్రి యొక్క విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు, తండ్రి బయలుపరిచిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాల ప్రకారం నడవండి. క్రీస్తు నేను నడిచిన ప్రకారం మీరు కూడా నడవండి. నేను సత్యంలో నడుచుకున్నాను, మీరు కూడా సత్యంలో నడుచుకోండి. నేను జీవంలోకి ప్రవేశించాను, మీరు కూడా జీవంలోకి ప్రవేశించినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. కనుక నేను మనందరం కూడా తండ్రితో సహవాసం చేయాలి. భూమి మీద ఉండగానే క్రీస్తు ఏ విధంగా తండ్రితో సహవాసం చేశాడో మనకు క్రీస్తు మార్గం అయి ఉన్నాడు కనుక తండ్రితో మనము కూడా తండ్రితో ఎలా సహవాసం చేయాలో యేసు క్రీస్తు మనకు నేర్పాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి విశ్రాంతి దినము, అమావాస్యలేమి, అనుదినము ముమ్మారు దేవుని ఆలయంలో బోధించుచు యేసు ప్రభు 4 పండుగలను ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యములకు వారసులయ్యారు. కనుక పాత నిబంధనలో ఉన్న పండుగలు, కొత్త నిబంధనలో ఉన్న పండుగలు, పాత నిబంధనలో ఉన్న విశ్రాంతిరము, కొత్త నిబంధనలో ఉన్న విశ్రాంతిరము, ప్రతి అమావాస్య దిన దేవుని యొక్క సన్నిధిలో సర్వ శరీరులు కనబడాలి. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనని పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.